చేశారు. పేదల కోసం, పేద పిల్లలు చదువుకోవడానికి ఒక వ్యక్తి తను జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బులతో ఇంకా అప్పులు కూడా చేసి కట్టించిన బిల్డింగ్ను అన్యాయంగా కూల్చేశారు. అంటే పిల్లలకు చదువు లేకుండా చేయడం ఒకటైతే, ముస్లిం కట్టించారనే కక్ష ఇంకొకటి. దళితులు, ఎస్టీలు చదువుకోవడం ఇష్టం లేని ఆర్ఎస్ఎస్ ముస్లిం పేరుతో, ముస్లిం కట్టించాడనే పేరుతో దాన్ని కూల్చిపడేశారు. అక్కడ మద్రసా నడుపుతున్నారు అనే అబద్ధ ప్రచారాలు చేసి, మద్రసా నడపడానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే అక్కడ ముస్లింలే లేరు, 3 కుటుంబాలు ఉన్నాయి. ఉన్నదంతా హిందూ, వీళ్ళు చెప్తున్న భాషలో హిందువులే, అక్కడ ఉన్నదంతా హిందువులే. ఎస్సీలు, ఎస్టీలు ఆ పిల్లలు చదువుకోవడం కోసం కట్టిన స్కూల్ని దుర్మార్గంగా జేసీబీలు పెట్టి కూల్చేశారు. వీళ్ళందరూ ఊరు వాళ్ళందరూ, పెద్దలందరూ కలెక్టర్ దగ్గరికి పోయింది చూసుకొని ఆ సమయంలో ఆ బిల్డింగ్ను అనుమతులు లేవని, రెవెన్యూ అనుమతులు లేవని, స్కూల్ అనుమతులు అంటే రెవెన్యూ అనుమతులు లేవని కూల్చిపడేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. పిల్లలకు అవసరమైన స్కూలు కడుతుంటే కూడా కట్టనివ్వని దుర్మార్గం, మత విద్వేషం.